అండి మన రోజా గారు మాజీ మంత్రి గారు మరి జనసేనని ఏదేదో అనేస్తున్నారు, మీరేమంటారు ఆమె గురించి? ఇప్పుడు గురగింద గింజ కింద నలిపారు కదని ఎన్నెన్నో మాట్లాడుతుంది వేళ. ఇప్పుడు జనసేన పార్టీ గురించి మాట్లాడుతుంది. జనసేన పార్టీ అంటే ఒక నిజాయితీ గల పార్టీ, ఒక నిబద్ధత గల పార్టీ, ఒక క్వాలిటీ క్లారిటీ ఉన్న పార్టీ. అలాంటి పార్టీలో ఏదో జరిగిందని అక్కడేదో ఒక కాంట్రవర్సీ వచ్చినప్పుడు దాన్ని క్లియర్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ కమిటీ వేయడం జరిగింది. అందులో తప్పుంటే అతన్ని సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉంది. పార్టీ నుంచి అప్పుడే దూరం కూడా పెట్టడం జరిగింది. కానీ ఆ వ్యక్తి, ఆ అమ్మాయి ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుందో ఆ వ్యక్తి మాట్లాడే మాటల్లో ఎక్కడా కూడా క్లారిటీ క్వాలిటీ లేదు. 5 సార్లు మానభంగం చేస్తే 5 సార్లు కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది, 5 సార్లు ప్రెగ్నెన్సీ దించాడు. చరిత్రలో వండర్ ఇది, ప్రపంచంలోనే వండర్ జరిగినట్టుగా అనిపిస్తుంది. 5 సార్లు ఆ ప్రెగ్నెన్సీ దించేదాకా ఎందుకు కేసు పెట్టలేదు? ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత తీసిన తర్వాత ఎంత టైం పడుతుంది మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడానికి? మానభంగం చేసినప్పుడల్లా ప్రెగ్నెన్సీ వస్తుందా? ఇది మాత్రం ఆలోచిస్తే ఆమె ఏదో కావాలని మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది తప్ప ఆమెకు అన్యాయం జరుగుతున్నట్టుగా మాట్లాడుతున్నట్టు అనిపించట్లేదు. ఏదేమైనా రిపోర్టర్లు అడుగుతున్న క్వశ్చన్లకు కూడా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయి మళ్ళీ ఒక వీడియో విడుదల చేయడం జరిగింది సార్. మరి ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి వాటి గురించి మీరేమంటారు? ఆమెకు బ్లాక్ మెయిలర్ గా కనిపిస్తుంది తప్ప ఒక ఎమ్మెల్యే తప్పు చేసినట్లుగా అనిపిస్తుంది. శ్రీధర్ గారు అయితే తప్పు చేసినట్లుగా అనిపించట్లేదు. అలాగే ఆగుతున్నారు సార్. ఏంది సార్ రెడ్ బుక్ బ్లూ బుక్లు, ఈ బుక్కుల గురించే మాట్లాడుతున్నారు రాజకీయాలు. చివరికి అంబాటి రాంబాబు గారు కూడా రెడ్ బుక్ ఏందో మాట్లాడుతున్నారు, ఏమంటారు మీరు? రెడ్ బుక్ చూసి ఉచ్చపోసేసుకుంటున్నారు. పైకి మాత్రం రెడ్ బుక్ చూసి మా కుక్క కూడా భయపడదు అంటున్నారు. ఎందుకు ఈ వేలంబెర్రి మాటలు, ఎకిలి చేష్టలునే? వాస్తవంగా ఆ బుక్కులో మీరు చేసిన అన్యాయాలు, దుర్మార్గాలు అన్ని రాసి పెట్టుకున్నారు. తగిన పరిష్కారం చేస్తారు కాబట్టి మీరు ఆలోచించవలసిన అవసరం లేదు. మీకు ఘన సత్కారం జరుగుతుందని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం మీకు చేస్తుందని చెప్పి ఆశపడుతున్నాం. ఈ రెడ్ బుక్ లో ఈయన పేరు ఉందంటారా? అంబాటి రాంబాబు గారి పేరు ఎందుకు ఉండదు? ఈ దోపిడీ దొంగల పేర్లు లేకుండా ఎలా ఉంటాయి? ఇప్పుడు రాష్ట్రాన్ని ఆర్థికంగా దోపిడీ చేసేసిన వ్యక్తులు వైఎస్ఆర్సీపీ నాయకులు. అన్ని రంగాల్లో కూడా దుర్మార్గం చేసి సంపాదించుకున్నారు. మరి పేరు అందులో పడే ఉంటుంది. కాకపోతే ఏంటంటే నా పేరు కనపడకూడదు, నా పేరు వినపడకూడదు, నేను గట్టిగా మాట్లాడితే నా పేరు బయటికి తీరేమో అనుకుంటున్నాడు రాంబాబు. ఖచ్చితంగా నీకు జరిగే గౌరవం నీకు జరుగుతుంది. ఖచ్చితంగా నిన్ను కూడా జైలుకు పంపిస్తారు. ఎందుకంటే నువ్వు ఏమేమి కార్యక్రమాలు చేసావో అన్నీ ఒకటి బయటికి తీస్తున్నారు. ఎప్పటికైనా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. ప్రతిదీ హేళనగా తీసుకుంటే నీ జీవితమే రేపొద్దున అవహేళన అవుతుంది. ఓకే సార్, మహారాష్ట్ర హోంమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మరణం దగ్గరికి కూడా లోకేష్ గారు వెళ్ళడం జరిగినది. అక్కడ స్పందన అనేది చాలా బాగుంది. కానీ ఇక్కడ ఉన్న ఈ వైసీపీ వాళ్ళు ఇంకా పప్పు అనే లెక్కనే మాట్లాడుతున్నారు. మరి వీళ్ళకి సరైన సమాధానం లోకేష్ గారు చెబుతారంటారు ఫ్యూచర్లో? ఇప్పుడు సంస్కారహీనులు